ఏం పేరు నీ పేరు ఏం పేరు? నా పేరు ఖదీరు. కదీర్ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ వీళ్ళందరూ? ఇలా ఉన్నారు 10 సంవత్సరం అయిపోయింది. ఏదంటే గలీజ్ చేస్తుండ్రు అంతా. ఇల్లు తీసుకుంటే కిరాయి ఇచ్చి ఎవరు వస్తారు, ఏమంటే బర్మోళ్ళు ఉన్నారు అంటున్నారు. వాళ్ళంతా వాళ్ళేనా? వెనకాల? మొత్తం వాళ్ళే, ఆ? మొత్తం వాళ్ళే. ఆ. ఏం పేర్లే చెప్పు, ఆ. ఏమైనా తిట్టే కొట్టడానికి వస్తారు. ఎవరు సపోర్ట్ చేస్తారు వీళ్ళకి? ఇలా గవర్నమెంట్ ఎవరు చేస్తుండ్రు, పైసలు తినేస్తుండ్రు, పని మంచిగా అయితే లేదు. ఏమన్నా పగలు అవుతారు అని నేను ఏమంటే లేను. మీ చేతిలో ఉన్నది, ఏం చేస్తారు చేయండి. ఏం చేయాలి వీళ్ళను? ఏం చేయాలి, ఎల్లగొట్టాలి వాళ్ళకు. ఆ. ఇలా బస్సు అంతా ఖరాబ్ అవుతున్నది. ఎలా కొట్టాల్సిందేనా? అదే చేయాలి మళ్ళా. కార్బార్ లేదు, ఏం లేదు, తినడానికి అన్నం లేదు, దొడ్డు బియ్యం తింటున్నాం. ఎట్లా గలీజ్ చేస్తున్నాం, అంతా బేకార్ అయిపోయింది బస్సు అంతా. మేము యాచకు వచ్చి మేము కిరాయి ఇంట్లో పోదామని చూస్తున్నాం. क्या साहब लोगों से तकलीफ हो रहा कुछ? किससे? नहीं रोहिंग्या से नहीं तकलीफ नहीं हो रहा? प्रॉब्लम नहीं है उन लोग? नहीं रहना उन लोग इधर? ఇది కొంతమంది కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్న ముస్లిమ్స్ ఉన్నా పర్లేదు అంటారు. అంటే ఇక్కడ స్థానికంగా వాళ్ళంతా అక్కడ ఉంటాడు కరీం బైక్ అడుగు, ఎక్కడ ఉంటాడు? కరీం ఎక్కడ ఉంటాడు? ఇక్కడ పక్కకు ఉంటాడు లీడర్, కాంగ్రెస్ లీడర్. అలా అడుగు చెప్తాడు ఆయన. ఇది వీళ్ళంతా రోహింగ్యాలే. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ లోకల్ लोकल ఏం పేరు ఏం పేరు? अजमल ఏంది పైసలు ఈ వీళ్ళ గురించి ఏం చెప్తారు? एम तेलसो ना कुछ मालूम नहीं है, अभी तो रह रहे वो लोगों से, थोड़ा प्रॉब्लम तो नहीं है, थोड़ा हो रहा थोड़ा नहीं हो रहा. गवर्नमेंट है उनके पीछे लगे हुए, इंटेलिजेंस है, लोकल पुलिस है, पूरा चेक करवा, उससे प्रॉब्लम तो नहीं है अभी. बस रहने दो उन लोग. हाँ, नहीं रहने दो बोले तो अफसरुल्ला अब आए, उनको गवर्नमेंट रखे, उनको हेल्प हो रहा, तो उससे परेशानी तो नहीं है, मगर अब थोड़ा జస్ట్ ఇక్కడ వచ్చి మనం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళే పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. పోలీసులే వచ్చిరు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి సంబంధించి. రోహింగ్యాలతో స్థానికంగా ఇబ్బంది ఉందని కొంతమంది చెప్తా ఉంటే, కొంతమంది లోకల్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే పెద్ద ఇబ్బంది లేదంటున్నారు. అంటే లోకల్ నుంచి వాళ్ళకు సపోర్ట్ ఉందా ఏంటి, భయపడుతున్నారా చెప్పడానికి అనేటువంటిది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఓవరాల్గా వీళ్ళపైన నిర్ణయం తీసుకోవాలి, వీళ్ళని ఇక్కడ నుంచి పంపించాలి. పశ్చిమ బెంగాల్లో జరిగినట్టుగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినట్టుగానే రోహింగ్యా ముస్లింలు ఇక్కడ నుంచి పంపించినట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ప్రారంభమైంది ఈరోజు నుంచి. ఏం చేయబోతా ఉంది ఆ ఎలక్షన్ కమిషన్ తెలియనుంది. మొత్తం దొంగ ఓట్లు ఒక్కొక్క బస్తీలో ఒక్కొక్క బూతులలో, ఈ బూతులు ఉన్న వాళ్ళు ఇంకో బూతులో, ఇంకో బూతులో ఇంకో బూతులో, ఇట్లా డబల్ ట్రిపుల్ ఓట్లు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్లో ఎన్ని లక్షల ఓట్లు, బోగస్ ఓట్లు దొరికాయి, రోహింగ్యా ముస్లిం ఓట్లు దొరికాయి, వాళ్ళందరినీ ఎట్లా పంపించారు, ఎట్లా ఫిల్టర్ చేసిరు మనం చూసాం. తర్వాత అస్సాం, తర్వాత బీహార్, ఇట్లా కంటిన్యూషన్ అవుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. దొంగ ఓట్లు ఉన్నాయి, డబల్ ఓట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ రోహింగ్యా బర్మా ఓట్లు ఇక్కడ వాళ్ళు కాలనీలు నిర్మించుకొని ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన గ్రౌండ్గా దర్యాప్తు చేస్తూ ఉన్నారు, స్వతహాగా డీటెయిల్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వరం నియోజకవర్గ నాయకులు అందే శ్రీరాములు యాదవ్ బీజేపీ పార్టీకి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ ప్రారంభమయ్యే కంటే ముందే వారికి డీటెయిల్ రిపోర్ట్, ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చారు. దాదాపు 42,000 మంది అక్రమ ఓట్లు, దొంగ ఓట్లు, రోహింగ్యా ముస్లిం ఓట్లు బంగ్లాదేశ్లకు సంబంధించి వాళ్ళు వెలికి తీసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున టీం పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇదే పని పెట్టుకున్నారు. గ్రౌండ్లో అక్రమ ఓట్లు ఉండొద్దు అనేటువంటి శ్రీరాములు యాదవ్ ఉన్నారు. మీరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, అసలు ఏం చేస్తూ ఉన్నారు? అన్న దాదాపు 4 రోజులు మా టీం మొత్తం వర్క్ చేస్తుంది. దీంట్లో 42,616 ఓట్లు వెళ్ళి 65 బూతులు మాత్రం సెర్చ్ చేస్తేనే ఇన్ని ఓట్లు 42,000 చిల్లరని. అంటే ఈ ప్రాంతంలో డబుల్ ఓట్లు చాలా ఉన్నాయి, అనేక డబుల్ ఓట్లు ఉంటాయి. డబుల్ ఓట్లు కాకుండా హిందూ ఇండ్ల మీద ఓట్లు ఎక్కించారు. అదేవిధంగా ఈ రోహింగ్యాల ఇంట్లో ఎట్లా అంటే ఈ తండ్రి పేరు ఉండదు, ఖాళీ పేరు ఉంటుంది. ఫాదర్ అంటే ఫాదర్ పేరు ఉండదు, ఫాదర్ పేరు ఉండదు. కొడుకు పేరు ఉంటుంది, సన్ అని ఉంటుంది. అవి ఉన్నాయి. మీ అన్నీ చూడండి ఒకసారి ఏ విధంగా ఉంటాయో. ఇవన్నీ ఏ విధంగా రాసుకోవాలి చూడండి. ఫాదర్ అంటే ఒక ఏజ్ ఎట్టుంటుంది అంటే తండ్రిదేమో 41 ఉంటుంది, కూతురు 39 ఉంటుంది. ఇది ఎక్కడ విచిత్రం అన్న, ఇది ఎక్కడ ప్రాబ్లం? హిందూ ఇండ్ల మీద ముస్లిం ఓట్లుంటాయి. ఈ రోహింగ్యాలు అనేక మంది ప్రాంతంలో గతంలో కూడా మేము గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ ఓట్లను తీసుకొచ్చి అనేక మంది ఈ గతంలో స్థానిక ఎలక్షన్ వచ్చినప్పుడు 17,000-18,000 ఓట్లు పోలైతే ఎమ్మెల్యే ఓట్లు వచ్చేసరికి 37,000-38,000 ఎట్లా పోలైతేనా? ఎన్ని దొంగ ఓట్లు ఎక్కించారో ఒకసారి వచ్చింది. ఈ ఓట్లను మేము మా టీం తయారు చేసింది. దీన్ని ఆల్రెడీ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ఎలక్షన్ సిఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి సర్ స్టార్ట్ అయింది కాబట్టి నిజంగా కూడా ఇవన్నీ ఓటు తీయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మా ప్రాంతంలో ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారు, మేము చూపించింది ఒకటే రాయల్ కాలనీ, ఇట్లాంటివి 18 ఉన్నాయి ఓన్లీ మహేశ్వరం కాన్సెన్స్లో. అదేవిధంగా చంద్రంగుంటలో పక్కన చంద్రంగుంట ఆనుకొని చంద్రంగుంట అందులో 10 ఉన్నాయి. అంటే కొన్ని వేలాది మంది ప్రాంతంలో ఈ మనుషులతో ప్రమాదం అవుతుంది. మీరు చూసిరు ఆ లోపలికి పోతుంటే మనము ఆ అల్లమెల్లి పేస్ట్ ఏ విధంగా తయారు చేసిన కంపులేసి మురుగులేసి హెడ్ఏక్ వచ్చి ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ప్రాంతంలో కల్తీ పిండి తయారు చేసారు. మీరు విచిత్రమైందన్న వాడు కాలేజీ చేస్తున్నట ఇంత స్వేచ్ఛగా, ఆధార్ కార్డు లేనిది, రేషన్ కార్డు లేనిది కాలేజీ ఎట్లా వస్తారా, కాలేజీ వేస్తారా, స్కూల్కి పోతారు ఎట్లా పోతారన్నా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా నిజంగా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించండి. ఈ విధంగా అనేక ఉన్నాయి. వాళ్ళకి వాటర్ కనెక్షన్ ఫ్రీ వస్తుంది, మనం చూస్తున్నాం కరెంట్కి ఫ్రీ ఉంది, బైకులు ఉన్నాయి, ఏది లేదన్నా కూడా ప్రతి ఒక్కటి ఉంది. వాళ్ళకున్న స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ₹1 ట్యాక్స్ కట్టకుండా నిమ్మతంగా తింటున్నారు. ఫోన్లు ఉన్నాయి, ఒక్కొక్క 3-4 ఫోన్లు ఉన్నాయి. మీరు మీకే చూపించాం, 3-4 ఫోన్లు చూపించాం. అంటే అనేక ఏది కావాలంటే అది ఉంది వాళ్ళకు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి. విచిత్రం ఏంటంటే మన కష్టపడేకేమో, మన ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళకేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. రేషన్ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. వీళ్ళని ఈ ప్రాంతంలో గుర్తించి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎమ్మడే అలా దేశానికి పంపే బాధ్యత ఈ రాష్ట్ర పార్టీకి ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కోరుతున్నాం. వీళ్ళు ఇప్పుడు వచ్చినట్టుగా మన గ్రౌండ్ రిపోర్ట్లో పోయి లోపల అడిగితే వాళ్ళే చెప్తా ఉన్నారు, వాళ్ళ పేర్లతో సహా ఎప్పుడు వచ్చారు, ఏ సంవత్సరంలో వచ్చారని. దాదాపు 2011, 2010, 2009, 2008 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ అంటే వాళ్ళు వచ్చి కూడా దాదాపు 15, 16, 17, 18 సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్కరు వచ్చి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని? వాళ్ళని కాపాడుతుంది ఎంఐఎం పార్టీ. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాపాడింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నీడనిస్తుంది. ఇది మంచి పద్ధతి అంటున్నాం. దీని ఇంకా ఎంఐఎం పార్టీ ఉంది 100%. అవునన్నా కానీ ఎంఐఎం పార్టీ ఆ ఇచ్చిన జాగా కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళదే. ఆ జాగా ఎవరిదిరా అంటే నెలకు వేలాది రూపాయలు తీసుకొని జాగా ఇచ్చింది ఎంఐఎం పార్టీ. ఈ ప్రాంతంలో వాళ్ళని కాపాడుతుంది ఎంఐఎంలు. వీళ్ళు 15, 16 ఏళ్ళ సంది వస్తున్నారు, వాళ్ళే నోటితో చెప్తున్నా. 15 ఏళ్ళ కింద వచ్చినోడు పెళ్లి చేసుకొని పిల్లలకంటే వాడు ఎక్కడ పౌరుడు అవుతాడన్నా? వాడు పిల్లలకంటే ఏ పౌరుడు అవుతాడు? వాడు పోతాడు, జడ్జి కన్నా పోతాడు, బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వస్తాడు, ఇక్కడ ఓటర్ కార్డు ఎక్కించుకుంటాడు, ఇక్కడ స్కూల్కి పోతుండు, కాలేజీకి పోతుండు, పాఠశాలకు పోతుండు. ఇది విచిత్రంగా ఉందన్న. ఇది ఎవరికి తెలుస్తుంది? కడుపు నొప్పి నాకు తెలుసు, నా ప్రాంతంలో నాకు ఆ బాధ తెలుసు. పోయినసారి నా ఎలక్షన్లో ఎంత దొంగలు చేసిరో, ఈ దొంగ ఓట్లు ఎక్కించుకొని ఏ విధంగా గెలిచిరో ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి నిరంతరం భయం అన లేకుండా నా దేశం, నా ప్రాంతం నేను పోతాను, ధైర్యంగా పోతున్నా. మీలాంటి వాళ్ళు వస్తే కూడా తీసుకుపోయి చూపిస్తున్నాను. ఎందుకంటే తెలవాలి, మీ మీడియా ద్వారా తెలిస్తే చాలామంది తెలుస్తుంది. అరే నిజంగా ఇక్కడ ప్రాబ్లం ఉందా తెలుస్తుంది అన్న. పక్కనే బాలాపూర్ వినాయకుడు అని ఆనుకొని, బాలాపూర్ వినాయకుడు అంటే ప్రపంచ దేశాల్లో పేరుగాల్చిన వినాయకుడు ఈ ప్రాంతంలో తీసుకొచ్చి ఈ రోహింగ్యాలను పెడితే ఎందుకు ప్రశ్నిస్తలేదు ఇతర పార్టీలు అని అడుగుతాం, ఎందుకు వాళ్ళ మీద స్పందిస్తలేదని అడుగుతాం. అన్న నా ప్రాంతానికి ఏమైనా అయితే నేను ఎందుకన్నా పుట్టి పెరిగిన ప్రాంతం ఇదన్నా, నేను పెరిగే ప్రాంతం ఇదన్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అర్థమవుతలేనా? ఈ ప్రాంతం అయితేనేమో అర్థమవుతుందన్నా. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినాం కాబట్టి ఈ ప్రాంతం మీద ప్రమాదం ఉంది, ఈ ప్రమాదాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. ఈ ప్రాంత బిడ్డగా నా మీద ఇంకా ఎక్కువ ఉందని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇంతమంది ఒకరి దగ్గర కార్డు లేదంటారు, ఓరేంజ్ చేస్తారు తెలియదు. రూమ్లోకి పోతే దానిపైన మళ్ళీ ఇంకొక ఫ్లోర్ లోపల పైన రహస్యంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, లోపలికి పోతే గల్లీ కాలిన వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇంత జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా పోలీసులు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు కానీ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? రీజన్ ఏంది? వాళ్ళకి ఏముంది ఎంఐఎం తోటి? అన్న 2 నెలల కింద, 2 నెలల కింద ఇక్కడ పెద్ద ఎత్తున నొల్లి అయితే డీసీపీ, ఏసీపీ అందరూ వచ్చారు. పక్కనే హనుమాన్ టెంపుల్ విగ్రహాన్ని విరగొట్టినా. ఎవరు విరగొట్టినా? ఈ రోహింగ్యాలే. 4 రోజుల తర్వాత తీసుకొచ్చి రోహింగ్యాలు అరెస్ట్ చేసారు. వానికి దేవుడు అంటే తెలియదు, ఈ దేశం భక్తి తెలియదు. ఈ ప్రాంతంలో అనేక విచ్చలవిడిగా ప్రాంతం ఇస్తారు. కొన్ని రోజుల కింద 16 సంవత్సరాల అబ్బాయిని చంపుకున్నారు వాళ్ళు వచ్చి. ఇది మీ మీడియా ద్వారా కూడా వచ్చింది బయటికి. అనేక ప్రాబ్లం జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో. ఏది జరగాలో జరుగుతుంది, జరగరాని జరుగుతున్నాయి అన్న. మీ ఓటమికి ఇది కూడా ఒక రీజనేనా? మెయిన్ రీజన్ 100% ఇదే మెయిన్ రీజను. దీనికి గెలిచిన వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఈ మధ్యలో అర్థమైంది. అయ్యో ఈ ప్రాంతంలో ఒకటేసారి 18,000 ఓట్ల నుంచి 35,000 ఓట్లు ఎట్లా వస్తాయనా? ఒకటే దగ్గర ఇన్ని ఓట్లు ఎట్లా పెడతానా? ఎందుకో బడంగపేటలో పెరగలేదుకో, బాలాపూర్లో పెరగలేదుకో, జల్పేలో పెరగలేదు, మన జిల్లాలు కూడా ఎందుకో పెరగలేదుకో, మీర్పేటలో పెరిగాయి. ఏ ప్రాంతంలో పెరిగాయి? జల్పేలి మున్సిపాలిటీని ఎందుకు పెరిగాయనా? ఈ ప్రాంతంలో వీళ్ళు రోహింగ్యాలు కాబట్టి వీళ్ళని అలా దత్తపుత్రుడు సొంత పుత్రుడు కూర్చొని ప్రాంతంలో అనేక ప్రాబ్లాలు చేసి ఈ దొంగ ఓట్లు ఎక్కించి 42,000 ఓట్లు ఒక 65 బూత్లలో వచ్చినాయంటే ఇంకా ఎక్కడెక్కడ ఎక్కించారో ఇంకా కూడా మా టీం పనిచేస్తుంది.
రాబోయే రోజుల్లో ఇట్లాంటిని తరిమే కొట్టేంత వరకు ఒక భారత పౌరునిగా నా వంతు కృషి నేను చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు సర్ గురించి మాట్లాడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఇందా గ్రౌండ్ రియాలిటీ డైరెక్ట్గా ఆయనకి ఏం చెప్తారు? శ్రీరాములు యాదవ్ ఆర్టీవీ ద్వారా ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలా మహేష్ కుమార్ గారికి చెప్పేది ఒకటే, గతంలో హైదరాబాద్ చుట్టూ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, ఇట్లాంటి ఓట్లతోనే గెలిచింది. వీళ్ళు రూరల్ ఉండరు కదా, గ్రామీణ ప్రాంతాలు ఉండరు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నిజంగా ముఖ్యమంత్రి గ్రహించాల్సింది ఏంటంటే, నిజంగా గ్రౌండ్లోకి వస్తే హైదరాబాద్ చుట్టూ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలిచిందో ఒకసారి ఉంచండి. ఇలాంటి వాళ్ళు ఉర్రు కాబట్టి, ఈ ఎంఐఎం పార్టీ ఉంది కాబట్టి గెలిచింది. నిజంగా ముఖ్యమంత్రి గుండె మీద చేసుకొని ఈ సరస్సును ఆయన సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది గ్రౌండ్ రిపోర్ట్లో మొత్తం డీటెయిల్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలిసినటువంటి విషయాలు కనిపిస్తూ ఉంది అన్న. ఎన్నికలు మీ అందరూ తెలుసు, గతంలో 2023లో జరిగినటువంటి ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు జరిగితే చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచిందంటే 40,000 ఓట్లు కేవలము, ఇంతకుముందు శ్రీరాములు గారు చెప్పినట్టు 40,000 ఓట్లు కేవలం ఇక్కడ దొంగ ఓట్లు క్రియేట్ చేసి వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక ఏజెంట్ను తయారు చేసుకొని ఆ ఏజెంట్ ద్వారానే ఈ ఓట్లను వాళ్ళు అక్కడక్కడ స్ప్రెడ్ చేసి గెలవడం జరిగింది. అయితే సబితారెడ్డికి 1,25,578 ఓట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి అభ్యర్థి శ్రీరాములు గారికి 99,391 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 70,657 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మొత్తం పోలైన ఓట్లు 3,06,374 ఓట్లు పోలైతే కేవలం అంతటా కూడా మంచి మెజారిటీ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడికి రాగానే జల్పల్లి, ఈ బార్కస్ బ్యాక్ సైడ్ ఏదైతుందో ఆ ప్రాంతం 38,000 ఓట్లు పోలైనాయి. కేవలం 38,000 ఓట్లు ఎక్కడివి అంటే, ఈ గతంలో కేవలం 10,000 ఓట్లే ఇక్కడ పోలైనటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక ఏజెంట్ను తయారు చేసిండు. ఏజెంట్ తయారు చేసి ఆ ఏజెంట్ ద్వారా వీళ్ళందరినీ ఇప్పుడు మీరు చూసినటువంటి రో ఇండియాలో ఒక ఓటు హక్కును వాళ్ళ దొంగ ఓట్లను తయారు చేసి వాళ్ళకు ఒక ప్యాకేజీ తయారు చేసుకున్నారు. ఆ ప్యాకేజీని అమ్ముకున్నారు. ఎవరైతే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలంలో ఎవరైతే వీళ్ళందరినీ పెట్టిండో ఆ స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు ఓటుకి ఇంత అని చెప్పేసి ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థి దగ్గర మాట్లాడుకొని దాదాపు 40,000 ఓట్లకు 1,50,00,000 రూపాయలు తీసుకొని ఏకదుంటిగా వాళ్ళందరికీ బీఆర్ఎస్కు ఓటేసినట్టుగా ప్లాన్ చేసి ఆ విధంగా గెలిచింది తప్ప రూరల్లో పోండి, రూరల్లో కందుకూరు కానీ, మహేశ్వరం కానీ, ఇక్కడ మీర్పేట కానీ, బడంగపేట కానీ ఎక్కడ కూడా వారికి మెజారిటీ లేదు. మెజారిటీ ఎందుకు లేదంటే ఇట్లాంటి దొంగ ఓట్లు అక్కడ లేవు కాబట్టి. ఇక్కడ దొంగ ఓట్లు రాగానే ఆమె గెలిచినటువంటి అభ్యర్థి విజయం సాధించింది తప్ప అది నైతిక విజయం కాదు. అది నైతికంగా గెలిచింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. వాళ్ళని మీరు అన్నట్టు ఇంతకుముందు కన్నారు, చర్య ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? గత సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అభ్యర్థి శ్రీరాములు గారు దీని మీద నిరంతరం పోరాటం చేస్తుంది. పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది, మీడియా దృష్టికి తెచ్చింది, కేంద్ర ఎన్నికల కమిటీకి తెచ్చింది, రాష్ట్ర ఎన్నికల కమిటీ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఇంతవరకు స్పందించలేదు. ఎంబడే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల అధికారిని మరి వారు స్పందించి ఎంబడే ఇలాంటి ఓటర్ను తొలగించి మరి రానున్న ఎన్నికలలో సానుకూలంగా జరపాల్సింది బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది. ఇది అంతే. శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో టీం పనిచేస్తూ ఉన్నారు, గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు, వీళ్ళు విషయాలు తెలుసుకుంటున్నారు. అసలు ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పన్ను వసూలు చేసేటోళ్ళు వీళ్ళందరికీ కనబడతలేదా? ఒక్కొక్క ఫ్లోర్కి, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క మీటర్ పెట్టేటువంటి ఎలక్ట్రిసిటీ అధికారులు ఇక్కడ ఇన్ని రూములు, ఇంతమంది జనాభా, ఒక్కొక్క రూమ్లో 10 మంది 15 మంది ఉంటున్నారు, మీటర్ లేదు, వాటర్ బిల్లు లేదు, ఇంకా వేరే ట్యాక్స్ లేదు, ఏం లేదు. అంతమందికి ఉంటే ఎలక్ట్రిసిటీ అధికారులకు కనబడతలేదా? సిగ్గుండాలి, దానిపైన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. మేము చూస్తేనే మాకు కళ్ళు బయర్లు కమ్మినాయి. లోపల సిచ్యువేషన్ చూస్తే ఎంత భయంకరంగా ఉంది. ఒకటి లేవు, 10-18 కాలనీలు ఉన్నాయని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, అధికారులు అందరికీ తెలుసు. కానీ వాళ్ళ వెనకాల అండగా ఉందోరు, వాళ్ళకి అండగా నిలబడుతుందోరు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ కనెక్షన్లు కట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి రూట్స్ అన్ని కట్ చేయాలి. ఫస్ట్ కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కాదు, వాళ్ళ రూట్స్ కరెక్ట్గా చేసి వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తారో వాళ్ళ రూట్స్ను కూడా కట్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఒక మీడియాగా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, మహేశ్వరం, రోహింగ్యా కాలనీ అక్రమంగా ఉంటున్నటువంటి ఆ ప్రాంతం నుంచి.